పురుషోత్తం రెడ్డి గారు, సమయం తక్కువ ఉంది, ఒక విషయం చెప్పండి. ఉద్యోగుల విషయం ఏం చెప్తారు? పీఆర్సీ కానీ, పీఆర్సీ లేదు, తీసేశారు. ఆ పీఆర్సీ ఆ చైర్మన్ని పక్కన పెట్టేశారు. ఐఆర్ ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. ఉద్యోగులు కూడా చూస్తూ ఉంటారు కదా పాపం, ఏదో ఒకటి అనౌన్స్ చేస్తారేమోనని. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఈశ్వర్ గారు, రెండు అంశాలు. ఒకటి, ఉద్యోగులు అని చెప్పే ముందు రాష్ట్రంలో ప్రధానంగా ప్రజలు బడ్జెట్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఒక అంశం చెప్పి నేను ఉద్యోగులకు వస్తాను. ఈశ్వర్ గారు, ఈ రోజు మమ్మల్ని మీ నలుగురిని డిబేట్కి పిలిచి మా నలుగురికి ఒక ఆఫర్ చేస్తారు. నాకు ఒక 40,000, వెంకటరెడ్డి గారికి ఒక 50,000, ఎమ్మెల్యేకి ఒక 40,000, ఎమ్మెల్సీ గారు లేటుగా వచ్చే 40,000. ఈ 2 లక్షల రూపాయల నుంచి మేము కొట్టాడుకుంటా ఉంటాం, నీకు ఎక్కువ నాకు. అసలు ఈశ్వర్ గారి జోబులో ఉండేది 1,20,000. ఈశ్వర్ గారి జోబులు 1,20,000 రూపాయలు పెట్టుకుని 2 లక్షల హామీ ఇచ్చారు మీరు మా నలుగురికి. మేము పట్టుకోవాలి, అసలు ఈ దగ్గర ఉండేది ఎంత ఫస్ట్ చెప్పని. ఇప్పుడు రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా అదే. ఇది మొదటి అంశం. ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ సంఘాలందరితోనూ మేము చర్చించగా అన్నప్పుడు అందరూ ఉద్యోగులందరూ ఏమైనా పిఆర్సీ గురించి ఏమైనా చర్చించాడా లేకపోతే ఇతర గురించి చర్చించారా అని చెప్తారో అని ఆశపడ్డారు. కానీ ఆయన ఏం చెప్పారంటే ఆన్లైన్ పేమెంట్ గురించి చెప్పినాడు. ఉద్యోగ సంఘాలు అందరితో విస్తృతంగా చర్చించిన ప్రకారం కీలకమైన నిర్ణయం తీసుకున్నాం. అదేంటంటే నగదు రహిత పేపర్ రహిత పరిపాలన చేయాలి, సౌలభ్యం కల్పించాలని కీలకమైన నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి ముగించారు. అంటే ఈ ముఖ్యంగా 3. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు పిఆర్సీ కమిషన్ వేశారు. పిఆర్సీ కమిషన్ వేసిన తర్వాత ఈ ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ కొనసాగించుండాలి, లేదా పిఆర్సీ రద్దు చేస్తే ఐఆర్ అన్న ఇచ్చుండాలి. అవును, ఐఆర్ఈ లేదు, పిఆర్సీ కమిషన్ రద్దు చేయలేదు. కానీ కొత్త పిఆర్సీ కమిషన్ కూడా వేయలేదు. మామూలుగా మీకు తెలుసు కదా, పిఆర్సీ కమిషన్ వేసిన తర్వాత కొట్లాడితే కానీ దాన్ని రిపోర్ట్ ఇయ్యరు. ఇంతవరకు పిఆర్సీ కమిషన్ వేయకపోతే ఇంకా కమిషన్ వేసేది ఎప్పుడు, తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేది ఎప్పుడు, దానిపైన కేబినెట్ ఆమోదించి అంటే ఎన్నికల ముందు ఏమైనా అనౌన్స్ చేస్తారా అనేది ఒక డౌట్ ఉంది. రెండోది, అన్నిటికన్నా మించి సిపిఎస్ ఎంప్లాయీస్ చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉంటారు ఈశ్వర్ గారు. గతంలో లేని ఇబ్బందులు కొత్తగా ఏంటంటే సిపిఎస్ ఉద్యోగులు రిటైర్మెంట్ స్టార్ట్ అయినాయి. ఇది చాలా కీలకమైంది. ఇప్పుడు సిపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అన్నది తర్వాత విషయం. నీకు ఏదో ఒక పెన్షన్ విషయం ఫైనల్ కాకపోతే రిటైర్ అయినోడికి ఏమొస్తుంది? ఈరోజు 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత నీకు పిఆర్సీ క్లియర్ కాకపోతే, నువ్వు ఓల్డ్ పిఆర్సీ ఇస్తావా, న్యూ పిఆర్సీ ఇస్తావా, లేకపోతే కనీసం సిపిఎస్ ఇస్తావా, ఏదో ఒకటి క్లియర్ కాకపోతే రిటైర్ బెనిఫిట్స్ ఎట్లా రావాలి? ఇప్పుడు రిటైర్మెంట్ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయినాయి సిపిఎస్ ఉద్యోగులది, ఇంకా పెరుగుతారు. వీళ్ళు బాధ మొన్నాతీతం. కాబట్టి ప్రభుత్వం సిపిఎస్ విషయంలో మీ డెసిషన్ ఏంటో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు జీపీఎస్ అన్నారు, మీరు జీపీఎస్ అమలు చేస్తారా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తారా, లేకపోతే కొత్త పెన్షన్ ఓల్డ్ పెన్షన్ ఇస్తారా? ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడుతామంటే అర్థం ఏమీ చెప్పకుండా ఉండడమేనా? ఎన్నికల మేనిఫెస్టో చెప్పింది చూడండి కాలంటే, ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని మేము కాపాడుతాం అన్నారు. ఆత్మగౌరవాన్ని కాపాడడం అంటే ఏమని అర్థం అంటే అర్థం కావట్లేదు. అంటే 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా పిఆర్సీ విషయం క్లియర్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఐఆర్ ఇచ్చాడు 27%. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ఈకపోగా పిఆర్సీ కమిషన్ రద్దు చేసింది. జీపీఎస్ విషయం తేల్చు. కాబట్టి ఉద్యోగుల విషయంలో జీపీఎస్ మీరు పెన్షన్ విషయం క్లియర్ చేయండి, పిఆర్సీ విషయం క్లియర్ చేస్తారా లేదా కనీసం ఐఆర్ ఇస్తారా? ఈ రెండిట్లో ఏవి తేల్చకపోతే మాత్రం ఉద్యోగులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. రైట్. చంద్రశేఖర్ గారు, సమయం తక్కువ ఉంది, ఒక 2 మినిట్స్లో మీరు కన్క్లూడ్ చేయండి. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఆడబిడ్డ నిధి 3 ఏళ్లుగా ఇవ్వకుండా, 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పెన్షన్ ఇవ్వకుండా ఎట్లా అవుతుంది సార్? సూపర్ 6 సూపర్ హిట్ పదే చెప్పుకుంటున్నారు. సూపర్ ఫ్లాప్ అయింది కాబట్టే వాళ్ళు పదే ఆ యొక్క భజన చేసుకుంటున్నారు. దాని మీద చర్చించడానికి సమయం మీరు లేదంటున్నారు కాబట్టి తర్వాత సార్ ఇవాళ ఒక విచిత్రమైనటువంటి మాట ఈ యొక్క బడ్జెట్ ప్రసంగంలో కూడా వాళ్ళు పొందుపరిచారు. వాట్ చంద్రబాబు నాయుడు గారు థింక్ టుడే, నేషన్ థింక్ టుమారో అంట. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆలోచించింది దేశం రేపు ఆలోచిస్తుందంట. ఓకే, అయ్యయ్యో, దేంతో నవ్వాలో అర్థం కాక జనాలు కూడా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు సార్. మోడీ గారి దగ్గరికి చెప్పిన తర్వాత 20 సంవత్సరాల్లో నేనేం చేయలేకపోయాను, ఇప్పుడు అప్పులు చేసి సంతోషంగా ఉన్నానని చెప్పిన తర్వాత వాస్తవమే. ఈరోజు మాట్లాడుతూ వారు బడ్జెట్ ప్రసంగంలో ఆ మాట చెప్పారంటే ఏమని మాట్లాడాలి? అంటే ఈ రాష్ట్రం అట్టడుగు స్థానంలో పోలీస్ వ్యవస్థ ఉంటే వాట్ థింక్ చంద్రబాబు టుడే అని ఈ రాష్ట్రానికి ఎలా చెప్పాలనుకుంటున్నారు? అప్పుల్లో అధోపాతాళ స్థాయిలో పోలీస్ వ్యవస్థ, చివరి స్థానంలో పోలీస్ వ్యవస్థ ఉంది, విద్యాశాఖ ఉంది, రైతులు అన్నదాత నిరుద్యోగం అప్పుల్లో
నిరుద్యోగంలో పేదలకి 204 అన్నా క్యాంటీన్లు కట్టించేశాడంట ఆల్రెడీ. అవును. ఎస్ సార్, అది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకొకటి కూడా పెట్టారు సార్. పేదల కోసం 204 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది అంటే పేదలు అన్నా క్యాంటీన్కి వెళ్ళి తినాలి. 204 క్యాంటీన్లు ఆల్రెడీ పెట్టేశాడంట. ఎక్కడ పెట్టాడో తెలియదు. మా నియోజకవర్గంలో ఇప్పటికీ ఏదో పునాదులు వేస్తున్నట్టున్నారు అన్నా క్యాంటీన్ కి సంబంధించింది. సరే, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అన్నా క్యాంటీన్ లో అన్నం తినాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తినాలో తెలియదు. 204 అంటే ఒకటే కదా మరి. 204 ఎక్కడి నుంచి అయింది? ఎక్కడి నుంచి తినేది 200 మంది రోజుకి. ఆల్రెడీ ఇంతకు ముందు కొన్ని కట్టున్నాడు. సో చంద్రబాబు నాయుడు గారి రెండవది సార్ 16,347 ఉపాధ్యాయుల నియామకాల ప్రక్రియ శ్రీకారం చుట్టిందంట. ఎంత అబద్ధం అంటే ఇది సార్. మా నియోజకవర్గంలో ఎర్రగొండపాలెం మండలంలో కొలుకులు అనేటటువంటి ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది. 100 మంది ఉపాధ్యాయులు, 100 మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ. ఉపాధ్యాయులు లేరండి. 150 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నటువంటి నియోజకవర్గం మాది. 150 సార్. ఓకే, అంటే అది క్లాస్కి ఒకరు చొప్పున కాదండి. మళ్ళీ లాంగ్వేజ్తో తీసుకుంటే చాలా ఎక్కువ కావాలి. అంటే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. సింగిల్ ఉద్యోగం ఈ రోజు వరకు 2 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. ఒక్క కొత్త ఇళ్ళు కట్టలేదు. ఒక స్థలం ఇవ్వలేదు. ఒక పొలానికి ఉచిత సబ్సిడీ ఇవ్వలేదు. ఒక పొలానికి పంట నష్టం చేయలేదు. ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వలేదు. ఏం చేశారయ్యా? 3 సంవత్సరాల నుంచి ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో కూడా మహిళలకు ఇస్తానన్నటువంటి 10 లక్షల సున్నా వడ్డీ ఊసే ఎత్తలేదు. నాడు నేడు కింద మేము 7,800 కోట్ల పైచిలకు ప్రభుత్వ పాఠశాలలు ఖర్చు చేస్తే ఇవాళ అరాకొరా ఖర్చులు. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి 8,000 కోట్ల బకాయిలుంటే కేటాయింపులు అరాకొరా చేసేసారంటే ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెయ్యరనే కదా దీని అర్థం. అంటే మహిళలకు ఇస్తానన్నటువంటి 1,500 వెళ్ళిపోయింది. డ్వాక్రా మహిళలకి సున్నా వడ్డీ పోయింది. మహిళల్ని మాత్రం లక్షాధికారుల్ని చేసి వారిని వ్యాపారవేత్తలుగా 1,00,000 మందిని మారుస్తారంట. ఓకే, సో ఇదంతా డబ్బా రాంబాబుల బడ్జెట్ ఇది. రైట్ సార్. డబ్బా కొట్టుకుంటున్నారు వాళ్ళు. రైట్. వాళ్ళు చేసినటువంటిది ఏమీ లేదు కాబట్టి, చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి సున్నా బడ్జెట్ ని ప్రవేశపెట్టారని సింగిల్ మాటలో చెప్పొచ్చు. రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యోగులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఈ బడ్జెట్ వల్ల ఒరిగింది సున్నా. డబ్బా రాయుళ్ళ డబ్బా బడ్జెట్ తప్ప ప్రజలకి ఉపయోగపడేటటువంటి బడ్జెట్ కానే కాదు. రైట్. సింపుల్ సార్. ఒకటి ఆరోగ్యశ్రీ విషయం తీసుకుంటే నెలకు 300 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కట్టాలి. ఓకే. సో 12 నెలలకు 3,600 కోట్లు. అవును. సో 20 నెలల కాలంలో మొత్తంగా 6,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి సంబంధించి చెల్లించాలి. చెల్లించింది 1,800 కోట్లు. ఇప్పటికి ఇంకెంత ఉంది? 4,200 కోట్లు పెండింగ్ ఉంది. ఈ బడ్జెట్లో 4,000 కోట్లు పెట్టారు. అంటే పాత 4,200 కోట్లు తిరిగి చెల్లించడానికి సరిపోతాయి బడ్జెట్లో పెట్టాయి. అంతే కదా దానికి లెక్క. సంవత్సరానికి 3,600 కోట్లు ఆరోగ్యశ్రీకి సంవత్సరానికి అవుతాయి ఈశ్వర్ గారు. అవును. దాంట్లో ఇప్పుడు 20 నెలల కాలంలో 20 × 300 కోట్లు 6,000 కోట్లు. ఈ ప్రభుత్వం చెల్లించిందంతా 1,800 కోట్లు. ఇంకా 4,200 కోట్లు పెండింగ్ ఉంది. అంటే గడిచిన బడ్జెట్లో పెట్టిన డబ్బులే కట్ల. మళ్ళీ బడ్జెట్లో వరకు లెక్కల కోసం అక్కడ పెడుతున్నారు. అందుకనే అంది పైకి చూస్తే మేడి పండు లాగా ఉంటుంది, లోపల మొత్తం డొల్ల తప్ప ఏం లేదనేది. సో ఇది ఒక దీనికోసమనే కాదు, మిగిలిన అన్ని రకాలు చూసుకుంటే మీరు అందరూ సూపర్ 6 గురించే మాట్లాడుతున్నారు. షణ్ముఖ యోగం అని చెప్పి పవన్ కళ్యాణ్ కొత్త హామీ ఇచ్చాడు ఆ మేనిఫెస్టోలో. ఒక నియోజకవర్గంలో 500 మంది సెలెక్ట్ చేస్తాం. 175 నియోజకవర్గాలు ఇంటూ 500 మంది ఇంటూ 10 లక్షల రూపాయలు అంటే ఏడాదికి 875 కోట్లు ఇవ్వాలి. మరి ఒక్కరికి కూడా ఈరోజు 10 లక్షలు కాదు కదా, 10 రూపాయలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ పిఠాపురంలో కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఇంక ఈ బడ్జెట్ ఏముంటుంది? అందుకని చెప్పట్లా పేరుకి మాత్రం చూస్తానికి పైన బ్రహ్మాండంగా 3,32,000 కోట్లని లెక్క చూపిస్తున్నారు. లాస్ట్ ఇయర్ 3,22,000 కోట్లకే దిక్కు లేదు. కానీ రెవెన్యూ వేయం చూడండి సార్, దాంట్లో ఒక చిన్నది
పోయినసారి మూలధన వ్యయం 40,635 కోట్లు పెట్టారు ఈశ్వర్ గారు, కానీ కేవలం 10% 4,000 కోట్లే ఖర్చు పెట్టింది. కానీ రెవెన్యూ లోటు 33,000 కోట్లు అని పెట్టారు, అది ఇప్పటికీ 60,000 కోట్లు దాటిపోయింది. రైట్. ఇప్పుడు ఈ బడ్జెట్ లో కూడా రెవెన్యూ లోటు 22,000 కోట్లు పెట్టారు, రేపొద్దున అది 1,00,000 కోట్లకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. మూలధన వ్యయం కేవలం 10% ఖర్చు పెట్టారు, 4,000 కోట్లు. నీకేంది ఈ ప్రభుత్వం? రైట్.